ఇది వామాకు ప్లాంట్. వామాకుతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాము జీర్ణక్రియకు ఎంతో మంచిది. అజీర్ణం సమస్యతో బాధపడే వారికి, గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడే వారికి వాము ఎంతో బాగా ఉపయోగపడుతుంది. వాములోని థైమోల్ అనే సమ్మేళనం అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించి జీర్ణక్రియకి మనకి ఎంతో బాగా దోహదం చేస్తుంటుంది. వాము రక్తపోటును తగ్గిస్తుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు వామును ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అధిక రక్తపోటు స్థాయిలను తగ్గించవచ్చు. ఇంకా పళ్ళ సమస్యలను గినంగా కాపాడుతుంది. వామును ఉపయోగించడం వల్ల పంటి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇంకా చిగుళ్ళ ఇన్ఫెక్షన్ వంటి సమస్యల నుంచి కూడా రక్షించబడుతుంది. ఇంకా నోట్లోకి వెళ్ళి వాసన వస్తుంది కదా, వాసన నుంచి కూడా ఈ వామాకు కాపాడుతూ ఉంటుంది అన్నమాట. వామును తీసుకుంటే ఆర్థరైటిక్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కీళ్ళలో వాపు వల్ల వచ్చే ఆర్థరైటిస్ సమస్య నుండి వాము కాపాడుతుంది. వాము వాపు తగ్గించడంలోనూ ఆర్థరైటిస్ తోటి సంబంధం ఉన్న నొప్పిని తగ్గించడంలోనూ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మన అమ్మమ్మలు వాళ్ళు వామాకును బాగా నలిచి ఆ రసము తాగిపిస్తూ ఉండేవారు. అప్పుడు మనకు జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగేది. ఇంకా చెప్పాలంటే వామాకును పచ్చడి చేసుకొని తినవచ్చు. ఇంకా చెప్పాలంటే వామాకు పప్పు చేసుకొని తినవచ్చు. వామాకును చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. వామాకును పచ్చిగా ఉన్నప్పుడు గినంగా తినొచ్చు. ఇది తీగలాగా సాగుతూ ఉంటుంది. ఈ వర్షాకాలంలో మన కోసమేనేమో దేవుడు ఇది మంచిగా చిగురిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇవి చాలా రకాలుగా మనకు యూస్ఫుల్ అవుతుంది. ఇలాంటి విషయాలు మీకు ఇంకా మరెన్నో చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఈ వామాకు గురించి చాలా విషయాలు చెప్పాలంటే మీకు కావాలా వద్దా అనేది నా కామెంట్ బాక్స్లో రాయండి. మీకు కావాలి అని అంటే నేను మరిన్ని విషయాలతోటి మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ బటన్ నొక్కండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని ఇంతసేపు నా కోసమని కేటాయించినందుకు థ్యాంక్ యూ.